తెలంగాణ రాజకీయాలు కూడా ఎంత ఏపీ కన్నా భ్రష్టు పట్టిపోయాయి, చాలా భ్రష్టు పడ్డాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలిసిన విషయమే. ఇప్పుడు ఈరోజు మంత్రి కొండా సురేఖ తన నీచపు మాటలతో చాలా పెద్ద ఫేమస్ అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఆ కొండా సురేఖకి బీఆర్ఎస్ మహిళలకి మధ్య జరిగిన మాటలో కన్వెన్స్ ఇద్దరు మాట్లాడుకున్న మాటల్లో చాలా బూతులు, అంటే అసలు సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రి కొండా సురేఖ మాటలు ఉన్నాయి. వినండి ఆ మాటలు ఎలా ఉన్నాయి. ఆ మాటలు వింటగిన నిజంగా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ మాటలు వినండి. అంత అసభ్యంగా ఒక మహిళ అయి ఉండి, మంత్రి అయి ఉండి కూడా ఎంత నీచంగా మరొక మహిళతో ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారో అంత నీచంగా మాట్లాడుతూ ఉంది మంత్రి కొండా సురేఖ గారు. నువ్వు నీ శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కథలు బయట పెట్టి లంజే నువ్వు మాట్లాడుతున్నావా నా గురించి? నోరు మూసుకో. ఏందే మూసేది? బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు. బయటికి రా, చౌరస్తాక మాట్లాడదాం. ఏంది నీ బతికెక్కడి నుంచి వచ్చింది? నీ బతికేందే? లేచి వచ్చిందా? చాలా లేచి వచ్చిందా? నేను మందిని ముంచి సంపాదించి. అవునా? ఎవరి దగ్గర పోయిండే మా అయ్య? ఎవరి దగ్గర పోయిండ్రు? అదే అడుగు మీ అయ్య. అది మా అయ్య మొడ్డ దిక్కుంటూ వచ్చిండ్రే మీరు. మా అయ్య మొడ్డ దిక్కుంటూ వచ్చిండ్రు మీరు అందరూ. అయ్యకు ఏంది? నీ అయ్య కుక్క మాటలు మాట్లాడినావు నీ అయ్య గురించి. నా అయ్య గురించి నేను కుక్కలకి ఎట్లా మాట్లాడినే? నీ బిడ్డ చెప్పిందే దాని అయ్య గురించి. నీ బిడ్డ నా అయ్య గురించి నేను మాట్లాడే లంజే ప్రూవ్ చేయవే. అట్లా అంటాను నువ్వు ప్రూవ్ చేయి. ఏడ మాట్లాడినా ప్రూవ్ చేయి. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. లంజాలు కూడా మాట్లాడుతాను క్యారెక్టర్ గురించి. నిన్నెవడే నిన్ను ముట్టుకుంటానికి కూడా వాడు ముందడికి కూడా రాడు. అవును, నీ బిడ్డను మస్తు మంది ముట్టుకున్నారు కదనే లంజే. నీ బిడ్డను మస్తు మంది ముట్టుకున్నారు కదా. బానే అయినాయిలే. చాలా మీ అయ్యా అన్నాడు కదా మిమ్మల్ని వండబెట్టి సంపాదిస్తాను ఇద్దరిని. అవునా? నువ్వు ఆల్రెడీ అంటున్నావు కదా. నువ్వు అంతోని నీ బిడ్డ చెప్పింది లంజే. నీ బిడ్డ చెప్పింది. మీ అమ్మ కూడా ఒప్పుకున్నది. నేను వండుకొని సంపాదిస్తానని ఒప్పుకున్నది మీ అమ్మ కూడా. నువ్వు వండుకోవట్లేదా? అంటున్నావా? మా అమ్మ వంటదా నువ్వు వంటవా అని చౌరస్తాలు నిలబెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో దాని చౌరస్తాలు ఉరి తీసుకుంటా నేను. ఏంటిదే? మా అమ్మ వంటదా నువ్వు వంటవా? ఎవరు వంటరో బయట మాట్లాడు. సొంత మొగుడిని మోసం చేస్తున్నావు పిచ్చిలంజే. ఏంది? సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు. సొంత మొగుడిని నా మొగుడు గురించి చెప్పడానికి నువ్వు ముందు కాదే వాడే ముందే. నువ్వు ముందు కాదు వాడు ముందు. వాడు కావాలని నువ్వు చూస్తాను వీళ్ళంజే. ఇంకా చెప్పు. ఉన్న విషయమే చెప్తున్నా నేను. ఉన్న విషయం చెప్తున్నా. ఏం మోసం చేసినావు అనేది నేను మాట్లాడాను. పబ్లిక్ మాట్లాడుతుంది, టైం మాట్లాడుతుంది. మాయ మోసం చేసిండా? మీ నాన్న క్రిమినల్. నువ్వు జగత్ క్రిమినల్. జగత్ క్రిమినల్. వాడు విభజించి పాలిస్తాడు. నువ్వు నీ బిడ్డ పాలించి విభజించు. వాడు ఎంత క్రిమినల్ నాకు బాగా తెలుసు. వాడు తెలుసా? అవును. నీకోకే ఉండేటోళ్ళందరూ నీకు శుద్ధ పూసలు. ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్. అందరు క్రిమినల్. నీకు వాడు ఇప్పుడు కాదే, నా పెళ్ళైనప్పటి నుంచి వాడు నా క్యాంటీనే. ఇప్పుడు నీ పెళ్ళే ఒక క్యాంటీ. చెప్పేది నీ పెళ్ళే ఒక క్యాంటీ. నువ్వే అన్నావు నాతో. నువ్వు నాతో అన్నావు. నా భర్తతో నేను సుఖంగా లేనా? నువ్వు నాతో అన్నావు. నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు బరాబర్ అంట. అను నీ భర్త ముందాను. దెంగే హక్కు ఉన్నది ఆయనకి. ఉన్నది. పైసలు పారదొబ్బదే. ఏందే పారదొబ్బేది? నువ్వు రా బయటికి రా. నీ పారదొబ్బేది ఇంకా బుద్ధి వస్తలేదా? కేసీఆర్ గారు కొట్టిన గారి బుద్ధి వస్తలేదా? కేసీఆర్ తిట్టేళ్ళ కొట్టిన గారి బుద్ధి వస్తలేదా? కేసీఆర్ గారు తిట్టేళ్ళ కొట్టిన బుద్ధి వస్తలేదా? ఏంది? నువ్వు ఆ మాట ఏం మాట్లాడినావు ఇప్పుడు? చూసినావా? ఎక్కడి నుంచి చూసినా కేసీఆర్ గారు మమ్మల్ని తిట్టింది. నువ్వే చెప్పినావు కదా. యూట్యూబ్ లో చూడోసారి. ఏమని
నీకు తిట్టిందని చెప్పినా నేను గదే అంటున్నారు బయట అందరు గదే వాడు ఎల్లగొట్టక నువ్వు ఉంచుకుంటా అన్నాడా నేను ఉంచుకుంటా అన్నాడా? నువ్వు రోడ్డు మీద కుక్క కూడా సరిపోవు. నువ్వు గొప్ప అనుకుంటాను, రోడ్డు మీద కుక్క కూడా సరిపోవు. నేనా ఇదైతే కుక్కలు నేనన్నా కుక్కలాగిన నువ్వైతే కుక్కలు మెడిసిన్ గాడు జీరో. అందుకే వాడికి పిచ్చి లేచి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఈ రోజు వాడు కొండముడి మంచిగా కొండముడి తెలుస్తాను నీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తాను బతుకొచ్చని చూసిండు. నువ్వు మాట్లాడుతున్నావా కొండ సత్యనారాయణ కొండ మురళికి మోసం చేస్తారా? నువ్వే మోసం చేస్తున్నావు నీ మొగుడికి. నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి. వాడు రావాలని చూస్తున్నావు. శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నావని? నువ్వు నేను మాట్లాడేది నువ్వు బతుకు నువ్వు ఆల్రెడీ చెడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వే నేను బతికెంత నా కాలు దుబ్బకు మంచి రావే నువ్వు. నా కాలు దుబ్బకు మంచి రావు. నా కాలు దుబ్బకు కూడా మంచి రావు. నువ్వు నీ బిడ్డ నీ మొగుడు అందరూ ఏం చేయాలి వచ్చి నాకండి. ఏది ఎవరిది ఏందెవరిది? నువ్వు నీకు తెలుసు కదా బాగా ఇట్లాంటి ముచ్చట్లు. ఎవరిది నాకాలే చెప్పు. నువ్వు నీకు తెలుసు కదా. నువ్వేంది నువ్వు నన్ను అన్నావు కదా ఏమన్నావు ఇందాక? ఎవరిని రాకాలే ఏంది నాకేదేంది చెప్పు. నువ్వు నా దుబ్బకు కూడా మంచిగా మీరు. నువ్వు మాట్లాడుతున్నావు మా అయ్య లేకపోతే నువ్వు లేవు. నీ బతుకు లేదు. ఎవ్వరు లేరు. పో అన్నాడు. ఎడేపుకుంటా ఎక్కువ. నువ్వు ఫోన్ చేస్తున్నావా నాకు? నువ్వు నాకు నువ్వు మా అయ్య ఫోన్ చేసి మాట్లాడేదాన్ని అయినవా? నువ్వు ఒక ఫాల్ట్ గా అంటే నువ్వు మాట్లాడినావా? చౌరస్తాలో ఇంటి నిలబడదా వచ్చిన ఇప్పుడు 10 నిమిషాలలో చౌరస్తాలు ఉంటారా? నీకు దమ్ము ఉంటారా? నడు 10 నిమిషాలు టైం చెప్పు. ఇప్పుడు 11:50 అవుతుంది. 12:30 వరకు చౌరస్తా అడ్డం మీకు వస్తావా? నేను వస్తా. వస్తావు కాదే మొదలు నువ్వు అక్కడ నిలబడి బట్టలు ఇచ్చి నిలబడు. నేను వస్తా. నువ్వు నిలబడవే లంజే. నీది అదే పని కదా. నే పొద్దున్న లేస్తే కదా. ఇంట్లో మొగుడు పక్కన మీడాడు. నువ్వు మాట్లాడుతున్నావా నా గురించి? నాకిస్తాను నీకంత నాకించుకోవాలని రాస్తున్నావు కదా. మొత్తం నోట్ల మొత్తం పొక్కులైనాయి కదా. నువ్వు మాట్లాడుతున్నావు అనే పెట్టేయి జీవితాలు ఏంది మీ బతుకులేంది? నీకు బాగా తీట పడ్డది. తీట ఘోరంగా పట్టింది. అది వదలాలంటే వరంగల్ మొత్తం ఉన్నది. స్కూల్ ఉన్నప్పుడు చేసే కథ కూడా చెప్పు. నీ అబ్బాయి చెప్పు. ఇప్పుడు అరే వచ్చే విను స్కూల్ నేనే కథ చేయలే. నీ బిడ్డ చేసిన లంజే. నీ బిడ్డ చేసింది. దాన్ని అడుగు. పెట్టేవే ప్రతిమ కాలేజ్ మారే లంజే. నీ గురించి చెప్పిస్తా. నీ బిడ్డ గురించి చెప్పిస్తా. అందరి గురించి చెప్పిస్తా. ప్రతిమ కాలేజ్ చెప్పిస్తా. నా గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ప్రతిమ కాలేజ్ లో నీ బిడ్డ ఏం చేసిందనే చెప్పిస్తా. ఏడి పోవాలి? ప్రతిమ కాలేజ్ లో రా. నీ బిడ్డ నేనేందో నిలబెడదాం. తెలుసు నా బిడ్డ. అవును అందరికీ తెలుసు కాబట్టి కాలేజ్ నా పేరు తెలుసుకో లంజే. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడవే. నువ్వు తెలుసుకొని మాట్లాడవే. తెలుసు మీరు కొత్తగా బ్లాక్ మెయిల్ చేయాల్సింది ఏంటి? సుధాకర్ చౌకి తెలుసు. అందరికీ తెలుసు. నా గురించి ఏందనేది అందరికీ తెలుసు. పోయి మాట్లాడు. చెప్పు. నీ అమ్మ బతికేందో చెప్పు. మా అమ్మకి నేనున్నా. మా అయ్య కెట్టు తిరిగి నేనున్నా. నువ్వే పోతే నువ్వు నీ అయ్యకు పుట్టనట్టు నువ్వు లంజం అన్నట్టు. ఏంది? చెప్పే లంజే చెప్పు. మళ్ళా మాట్లాడవే లంజే. చెప్పు లంజే. చెప్పు మళ్ళా చెప్పు. ఎవరికి పుట్టనట్టు? ఎవరికి? నీ బిడ్డ నీకు పుట్టనంటే ఇది రావే లంజే. ఇప్పుడు రావే. నువ్వు రావే 12:30కి. నువ్వు రావే 12:30కి రా. బట్టలీడు బట్టలు ఇచ్చినాక వస్తా. నేనేం చెప్తానే? నువ్వు ఆల్రెడీ ఇప్పి నిలబడ్డావు.
ఇప్పి నిలబడ్డావు. ఇవాళ నీ బతుకు మొత్తం ఇప్పి నిలబడ్డట్టే ఉన్నది. గుల నువ్వు పోయిందా? మాట్లాడుతున్నావా? నువ్వు గుల మాట్లాడుతున్నావా? సొంత మొగుడు గురించి చెప్పినావు, నాకే చెప్పినావు చక్కగా విప్పుకోలేదని. నేను ఎవ్వరు పెళ్లి చేసుకోడు, నీ జీవితం అంతా సర్వనాశనమే. నేను ఎవ్వరు పెళ్లి చేసుకోడు, అందుకనే ఇట్లా నన్ను గుల తీరుతుంది. అక్కడ నిలబడు, పందులు అక్కడ ఆగేలని అంత కుర్చీ తీలాలంటే నువ్వు రావే నేను తీర్పిస్తా. తీర్పిస్తారా? అవునే, నువ్వు వెళ్ళివేనే ఈ శరం తక్కువ ముండా. నువ్వు నన్ను అంటావా? పెట్టే రోజున మళ్ళీ మాట్లాడితే చెప్పు. ఇప్పుడంతా సిగ్గులేదానా? ఇంట్లో మొగుడిని పెట్టుకొని పక్కకేమో శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టుకొని వీంతో కులికే లంజవి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? పెట్టే పిల్ల కాకివి నువ్వు నాకు